ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, గత కాలమంతట్లో దేవుడు మనలను సురక్షితంగా కాచి కాపాడి ఈ సాయంకాల సమయాన దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో చేరి ఆయన పరిశుద్ధ నామమును ధ్యానించుకునే ధన్యత భాగ్యం ప్రభు మనందరికి అనుగ్రహించినందుకు ఆయన పరిశుద్ధ పాదములకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో సంఘారాధన కీర్తన పుస్తకం నుండి 16వ కీర్తన, చిన్న పుస్తకాల్లో 6వ కీర్తన వాడుకుందాం. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. ఆహార్నిశలది నహీనుడగున దుహాయనుడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. పిశాచి గడమి బడగొట్టెను, తన వశాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేషవాక్పల్ నిశాంతమున చేర్చి సేద దీర్చెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. మదావలము బోలు నామదిన్, తన ప్రదీప్త వాక్యాంకుశాహతిన్. యథేచ్ఛలన్నిటి గుదించి పాప మొదల్తుదల్ నరికి దరికి చేర్చెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. దేవుని పరిశుద్ధ వాక్య భాగాన్ని చదువుకుందాం. రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయము మొదటి నుండి 3 వచనాలు చదువుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుతున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచు యెహోవాను ప్రార్థించెను. హిజ్కియా కన్నీళ్లు విడుచు యెహోవాను ప్రార్థించెను. ప్రార్థన చేసుకుందాం. నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు మందరి హృదయ ధ్యానము దృష్టికి అంగీకారముగా ఉన్నట్లుగా దీవించుమని పాపిని దౌర్భాగ్యుడును పనికిమాలిన నన్ను మీ పరిశుద్ధాత్మతో నింపి యేసయ్య మీ రక్తములో నన్ను కడిగి శుద్ధీకరించి పవిత్రపరచి నన్ను మీ సిలువ చాటున మరుగుపరచి నాలో మీరుండి మీ దివ్యమైన శ్రేష్టమైన అమూల్యమైన వాక్యమును మీరే మీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు బోధించి సంపూర్ణమైన ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి మరి ఒక పర్యాయం అనగా ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో చేరి ఆయన పరిశుద్ధ నామమును ధ్యానించుకునే ఈ ధన్యత, ఈ భాగ్యము ప్రభు మనందరికి అనుగ్రహించున్నాడు గనుక ఆయన పరిశుద్ధ పాదములకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారమ్మా? అందరూ క్షేమంగా, సంతోషంగా, ఆరోగ్యంగా అందరూ బాగున్నారా? అందును బట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం.
ఈరోజు మనం చదువుకున్న దేవుని వాక్య భాగమును జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఈ వాక్య భాగములోని ప్రధానమైనటువంటి అంశమేమనగా హిజ్కియా కన్నీటి ప్రార్థన. హిజ్కియా కన్నీటి ప్రార్థన. రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుంటే, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతును, కృపతో జ్ఞాపకము చేసుకొని హిజ్కియా కన్నీళ్లు విడుస్తూ యెహోవాను ప్రార్థించను. సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, హిజ్కియా యూదా రాజులలో ఒకడు. ఇతని తండ్రి పేరు కూడా ఆహాజు. ఈయన యూదా రాజ్యాన్ని పరిపాలన చేస్తూనే ఉన్నాడు, మంచిగానే ఉన్నాడు, దేవునికి అనుకూలంగానే ఉన్నాడు, ప్రార్థనాపరుడుగానే ఉన్నాడు, విశ్వాస వీరుడుగానే ఉన్నాడు. అయితే అతనికి ఒక రోగము వచ్చింది, భయంకరమైనటువంటి రోగం. అదేదో రాజకురుపు అంటారు కదా, అది భయంకరమైనటువంటి వ్యాధి, భయంకరమైనటువంటి రోగం. చాలా అనారోగ్యంతో బాధపడుతున్నాడు, వేదన పడుతూ ఉన్నాడు. అయితే ఆ దినాలలో, ఆ సమయంలో దేవుడు ప్రవక్త అయిన యెషయాను ఆయన దగ్గరకు పంపించాడు. దేవుడు యెషయా ద్వారా ఇతనికి హెచ్చరిక చేసినట్లుగా దేవుని వాక్యములో వ్రాయబడి ఉన్నది. రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుంటే, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు, నీ ఇల్లు చక్కబెట్టుమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పాను. కాబట్టి దేవుడు మరి హెచ్చరిక చేశాడు, ఇక నీవు బ్రతకవు, నీవు చనిపోతావు. నీ ఇల్లు చక్కబెట్టుకో అంటే, నీ ఇల్లు అంటే మన శరీరమే. నీలో ఉన్నటువంటి ఒకవేళ పాపం ఉన్నట్లయితే, అపవిత్రత ఉన్నట్లయితే, దేవునికి విరోధమైనటువంటి విషయాలు ఏదైనా ఉన్నట్లయితే నిన్ను నీవు చక్రపరుచుకో. నీలో ఉన్నటువంటి ఆ పాపానికి సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా నీవు తీసివేయి, నిన్ను నీవు చక్కబరుచుకో అని దేవుడు అంటున్నాడు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా, మరణకరమైనటువంటి రోగం. ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని ఎదుకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, ఇక నువ్వు బ్రతకవు, నువ్వు చనిపోతావు, గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పాను. అంటే దేవుడు ప్రవక్తని యెషయాని పంపించి ఈ మాటలన్నీ కూడా ఆ హిజ్కియా రాజుకు తెలియజేశాడు. ఇక నువ్వు బ్రతకవు, నీవు ఖచ్చితంగా చనిపోతావు, కాబట్టి నిన్ను నీవు సరి చేసుకో. ఒకవేళ నీలో ఏదైనా పాపం ఉన్నట్లయితే, దేవునికి విరోధమైనటువంటి కార్యాలు ఏదైనా ఉన్నట్లయితే వాటన్నిటిని తీసివేసి నిన్ను నీవు చక్కపరుచుకో, నిన్ను నీవు చక్కపరుచుకోమని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ మాటలు విన్న తర్వాత హిజ్కియా అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని దేవుడు చెప్పిన మాటలు విన్నాడు. ఎప్పుడైతే ఆ మాటలు విన్నాడో తనలో భయంకరమైనటువంటి దుఃఖము, భయంకరమైనటువంటి ఆవేదన, నువ్వు చనిపోతావు, ఇక నువ్వు బ్రతకవు అని ఆ మాట అంటే ఎవరికైనా భయం కాదు? ఎటువంటి రోగి అయినా, ఎలాంటి రోగి అయినా మరణ పడక మీద ఉన్నప్పుడు
ఎవరైనా పర్వాలేదయ్యా నువ్వు బాగుపడతావని మనం ఏదన్నా చెబుతాం, కానీ నువ్వు చనిపోతావని ఎవరు అనగా, ఏ డాక్టర్ గారు కూడా చెప్పడుగా నువ్వు చనిపోతావని. పర్వాలేదయ్యా నువ్వు బ్రతుకుతావులే అని వాళ్ళని కొంచెం ధైర్యపరుస్తూ ఉంటారు. కానీ దేవుడు ఖచ్చితంగా చెబుతున్నాడు, ఖచ్చితంగా ఇక నువ్వు బ్రతకవు, నువ్వు చనిపోతావు. నీ ఇల్లు నీవు చక్కబెట్టుకో, నిన్ను నీవు పరిశీలన చేసుకో, పరీక్షించుకో అని దేవుడు చలవిచ్చాడు. ఆ మాటలు విన్న తర్వాత ఆయన తన ముఖము గోడ తట్టు త్రిప్పి ప్రార్థన చేస్తున్నాడు. కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు, దుఃఖముతో ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఎప్పుడైతే చెప్పాడో వెంటనే ఆయనలో కలవరము వచ్చి, భయం వచ్చి, అప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చూడండి 3వ వచనం, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితనో కృపతో జ్ఞాపకము చేసుకుని హిజ్కియా కన్నీళ్లు విడుస్తూ యెహోవాను ప్రార్థించెను. కన్నీళ్లు విడుస్తూ, కన్నీటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన. ఆ కన్నీరు ఎప్పుడు వచ్చింది మనకు? అన్నీ బాగున్నప్పుడు మనం కన్నీటి ప్రార్థన చేయం కదా. ఎప్పుడైతే మన జీవితంలో ఒక భయంకరమైన రోగం వచ్చినప్పుడు కానీ, ఒక భయంకరమైన సమస్య వచ్చినప్పుడు కానీ, అప్పుడే దేవుని సన్నిధిలో మోకాళ్ళుని కన్నీటితో ప్రార్థన చేస్తాం. కన్నీటి ప్రార్థన గొప్ప ప్రార్థన. ఆ కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, ఆ ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. మరి హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. ఎంత గొప్ప ప్రార్థన చేస్తున్నాడు! యెహోవా యథార్థ హృదయుడనై, అంటే నేను యథార్థంగా ఉన్నాను, సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుస్తూ యెహోవాను ప్రార్థించెను. నీ దృష్టిలో నేను యథార్థంగా ఉన్నానయ్యా, సత్యముతో ఉన్నాను, నీ దృష్టికి అనుకూలంగానే ఉన్నాను నేను అని తను తాను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. అలా ప్రార్థిస్తూ కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన కన్నీరు కార్చాడో ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. హిజ్కియా ఎప్పుడైతే యథార్థ హృదయంతో, సత్యముతో, కృపతో దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుడు విన్నాడు. మన దేవుడు వినే దేవుడు, చూచే దేవుడు, ఆ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. ఆ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు మన దేవుడు, వినే దేవుడు, చూచే దేవుడు, జవాబిచ్చేటువంటి దేవుడు మన దేవుడు. ఆయన సజీవుడు, జీవము కలిగిన దేవుడు. ఆయన ఆ ప్రార్థన విన్నాడు. దేవుడు హిజ్కియా మీద జాలి పడ్డాడు. కరుణ కలిగి, కృప కలిగి, దయ కలిగి వెంటనే
ప్రవక్త అయిన యెషయాతో మాట్లాడుతున్నాడు. ఆ మాట చెప్పి యెషయా వెళ్ళిపోయాడు. ఇక నువ్వు చనిపోతావు అని చెప్పి యెషయా వెళ్ళిపోయాడు. ఇంకా ఆ వరండాలోకి వచ్చాడు, దాటిపోవాలి, ఇంకా ఇంట్లో నుండి బయటికి వెళ్ళాల, దాటిపోయాడు. వెంటనే దేవుడు యెషయాతో మాట్లాడుతున్నాడు. చూడండి 4వ వచనం. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు ఎల్లక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. యెషయా ఇంకా ఇల్లు దాటిపోలేదు, ఇంకా ఇంటిలోనే ఉన్నాడు. అంటే ఆ హిజ్కియా మందిరం దాటి వరండాలోకి వెళ్ళి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. యెషయా అని దేవుడు మరలా మాట్లాడుతున్నాడు. 5వ వచనం చూస్తే, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరముకు ఎక్కిపోవుదువు. చూడు మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత జాలి కలిగిన దేవుడు, ఎంత కృప కలిగిన దేవుడు, ఎంత దయ కలిగిన దేవుడు మన దేవుడు. ఎప్పుడైతే హిజ్కియా కన్నీరు కార్చాడు, ప్రలాపించాడు, దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు, ఆ ప్రార్థన అంగీకరించాడు, వెంటనే జవాబిచ్చాడు. చూడండి ఆ జవాబు, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించున్నాను, నీ కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదును. అక్కడ చక్కగా నీ కన్నీళ్లు విడిచితిని, నీ ప్రార్థన ఆనాడు ఇశ్రాయేలీలు కూడా ఐగుప్తు దేశంలో భయంకరమైన బానిసత్వంలో ఉన్నప్పుడు, ఆ శ్రమలో ఉన్నప్పుడు, ఆ కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు దిగి వచ్చి హోరేబు పర్వతం మీదకి వచ్చాడు, వాళ్ళ ప్రార్థన ఆలకించాడు. చక్కగా నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదివితే, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులో తమ కష్టపెట్టు వారిని బట్టి వారి పెట్టు మొర వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసినవి. కాబట్టి ఐగుప్తుల చేతి నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులు, హిత్తీలకు, అమోరీలకు, హివీలకు, యెబూసీలకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపి. కాబట్టి వారు పెట్టినటువంటి మొర, వారు పెట్టినటువంటి ప్రార్థన, వాళ్ళ కన్నీరు చూశాడు దేవుడు, వారి మొర విన్నాడు దేవుడు. తర్వాత వాళ్ళని మరి ఆ బానిసత్వం నుండి విడిపించాడుగా దేవుడు. కాబట్టి మన దేవుడు ప్రార్థన వినే దేవుడు, ప్రార్థన అంగీకరించే దేవుడు, జవాబిచ్చేటువంటి దేవుడు. అబ్రహాము భార్య హాగరు, కానీ పెద్ద భార్య శారా చేసిన పని అది. తర్వాత శారా గర్భవతి, కుమారుని కన్నది ఇస్సాకు. కానీ అప్పుడు తన దాసి అయిన శారావిని, తన దాసి అయిన హాగరును, తన కుమారుణ్ణి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పింది అబ్రాహాము తోటి. ఇక్కడ ఉండకూడదు వాళ్ళు, ఆమె ఉండకూడదు, ఆమె కుమారుడు ఉండకూడదు. కాబట్టి హాగర్ని తన కుమారుణ్ణి ఇక్కడి నుండి వెళ్ళగొట్టు అని తన భర్తతో చెప్పినప్పుడు
అబ్రహాము చాలా బాధపడ్డాడు, చాలా బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు. కానీ దేవుడు అన్నాడు, శారా మాట విను అన్నాడు. దేవుడు శారా చెప్పింది నీవు చెయ్యి అన్నాడు. అందుకని దేవుడు మరి హాగర్ని, తన కుమారుణ్ణి ఒక నీళ్ల తిత్తిచ్చి ఆహారం ఇచ్చి వాళ్ళని పంపివేశాడు. మరి హాగరు తన బిడ్డను తీసుకొని వెళ్ళి ఒక అరణ్యంలోకి వెళ్ళిపోయింది. ఒక అరణ్యంలోకి వెళ్ళిపోయినప్పుడు నీళ్ళు అయిపోయినాయి, నీళ్ళు లేవు, ఆహారం లేదు. బిడ్డ ఏడుస్తూ ఉన్నాడు, గుక్క పెడుతూ ఉన్నాడు. ఆ బిడ్డ యొక్క ఏడుపు చూడలేక హాగరు ఒక పొద దగ్గర ఆ బిడ్డను పండుకోబెట్టి దూరంగా వెళ్ళి కన్నీరు గార్చి ప్రార్థించింది హాగరు. చూడండి ఒకసారి ఆదికాండం 21వ అధ్యాయం 16వ వచనం నుండి చదివితే, ఆ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని ఇంటివేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరుని పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసిన ఆమెతో. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఓట చూసి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. మరి హాగరు కూడా కన్నీరు గార్చిందిగా. దేవుడు జవాబిచ్చాడు. అట్లాగే ఇక్కడ హిజ్కియా కన్నీరు కార్చాడు, జవాబిచ్చాడు. రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం చదివితే, 15 సంవత్సరములు ఆయుష్యము నీకు ఇచ్చేదను, మరియు నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో నుండి నేను విడిపించేదను. పిమ్మట యెషయా అంజూరపు ముద్ద తెచ్చిని చెప్పగా వారు దాని తెచ్చి కురుపు మీద అతడు బాగుపడెను. దేవుని స్తోత్రం. చూడండి, హిజ్కియా బాగుపడ్డాడు, స్వస్థపడ్డాడు. 15 సంవత్సరాలు మరలా ఆయుష్ కాలం ఇచ్చాడు. అమ్మో, ఎంత గొప్ప దేవుడు! నువ్వు మరణమవుతున్నావు, నువ్వు చనిపోయి, ఇక నీకు మరణం, ఇక నువ్వు బ్రతకవు అని చెప్పిన దేవుడు మరలా 15 సంవత్సరాలు ఆయుష్ కాలం ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! అద్భుతాలు చేసేటువంటి దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసేటువంటి దేవుడు కదా మన దేవుడు. కన్నీటి ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనకు జవాబిచ్చేటువంటి దేవుడు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇజ్రాయేలు బానిసలు చేసినటువంటి ప్రార్థన దేవుడు విన్నాడు, వాళ్ళని విడిపించాడు. హాగరు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే నీటి ఓటను చూపించి నీళ్లు తీసుకొచ్చి తన బిడ్డకిస్తే బిడ్డను బ్రతికించుకున్నాడు. ఆ తర్వాత బిడ్డ ఎంత గొప్పవాడయ్యాడో మనకు తెలుసు, ఆ చరిత్ర అంతా. కాబట్టి దేవుడు కన్నీటి ప్రార్థన ఆలకిస్తాడు. కన్నీటి ప్రార్థన మనం చదువుకుంటే ఎన్నైనా చెప్పచ్చు. అలాగే హన్నా కూడా బిడ్డలు లేక మరి కన్నీటి గార్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి హన్నా యొక్క ప్రార్థన కూడా విన్నాడు, చక్కని బిడ్డను కూడా ఇచ్చాడు కదా, మనకు తెలుసు కదా. సమూయేలు 1వ గ్రంథము 10-11 వచనాలు చదివితే, బహు దుఃఖాక్రాంతురాలే వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తూ బహుగా ఏడ్చు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలు నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసినట్లా వాని తల మీద క్షౌరపు కత్తిర ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవాకు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకున్నాను. కాబట్టి ప్రార్థన చేసింది, కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే దేవుడు హాగరు యొక్క ప్రార్థన కూడా ఆ ఏడుస్తూ ఉంటే మరి
ఏలి అనేటువంటి దైవజనుడు ఆమె, ఏమిటి నువ్వు ప్రొద్దున్నే ద్రాక్షారసం తాగి ఇలా మాట్లాడుతున్నావంటే, మరి హాగరు ఏమంది? హాగరు ఏమంది చూడండి, 15వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 15. అన్నాది కాదు, నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షారసనైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించున్నానని ప్రార్థన చేసింది. కాబట్టి దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. ఆమెకు కూడా చక్కని బిడ్డని దేవుడు ఇచ్చాడు. ఆ బిడ్డే సమూయేలు ప్రవక్త. కాబట్టి మరి హిజ్కియా కన్నీరు ప్రార్థన చేశాడు, దేవుడు స్వస్థత ఇచ్చాడు. హన్నా ప్రార్థన చేసింది, చక్కని బిడ్డనిచ్చాడు. హాగరు ప్రార్థన చేసింది, తన బిడ్డను కాపాడాడు దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలు ప్రార్థించాలి, కన్నీరు గార్చి ప్రార్థించాలి. అప్పుడే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు, జవాబిస్తాడు. ఆ ధన్యత, ఆ భాగ్యము ప్రభువు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. మీరే మీ పరిశుద్ధాత్మ ద్వారా మా కొరకు ప్రార్థన చేయండి. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు కార్చినటువంటి అమూల్యమైన రక్తధారలు మా పాపములన్నీ కడిగి పవిత్రపరిచి మీ నిత్య జీవమునకును మీ పరలోక రాజ్యమునకును నిత్యము నడిపించుము తండ్రి. దేవాగత కాలమంతా మమ్మలను సురక్షితంగా కాచి కాపాడి ఈ సమయంలో మీ పాద సన్నిధిలో చేరి మీ పరిశుద్ధ నామమును ధ్యానించుకోవటానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఎంతదనుక మీరు మాకు ఇచ్చిన వాక్య సందేశమును బట్టి మీకు వందనాలు. విన్న వాక్యము వ్యర్థము కాకుండా, నిష్ఫలము కాకుండా, నిష్ప్రయోజనం కాకుండా ఆ వాక్యాన్ని మీరే మీ పరిశుద్ధాత్మ ద్వారా మా అందరి హృదయాల్లో నాటి నీరు కట్టి ఫలింపజేసి వాక్య ప్రకారంగా జీవించినట్టు మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా చదువుకున్న బిడ్డలను దీవించండి, జయమును ప్రసాదించండి. నిరుద్యోగులను దీవించండి, జీవనోపాధిని దయచేయండి. గర్భిణీ స్త్రీలను దీవించి సులభని కాన్పును దయచేయండి. సంతానం లేని బిడ్డలను దీవించి సంతాన ప్రాప్తిని కలిగి, వ్యాధిగ్రస్తులని సంపూర్ణ స్వస్థత, వివాహం సిద్ధపడిన బిడ్డలను దీవించండి. వారి వివాహ కార్యక్రమాలు జయప్రదంగా జరిగించి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంకా ఈ వాక్యమును ఎంతమంది బిడ్డలు వింటున్నారు, వారందరూ కూడా స్వస్థత పొందినట్లు, వారందరూ రక్షణ పొందినట్లు, వారందరూ దీవించబడినట్లు మీ కృప దయచేయమని, అల్పుడు నన్ను కూడా దీవించమని, ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా జయప్రదంగా జరిగించి మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదినాహారం నేడు దయచేయం. మళ్ళీ అపరాధం చేసిన క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలో నీతో ఏకాశనం తప్పి రాజ్యం, శక్తి, మహిమ నిరంతరమే తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములు సదాకాలం మన అందరికీ తోడైననుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మా ప్రభు నిండుగా మిమ్మలను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.